అరే ఒక లాస్ట్ ఇల్లు సూపర్ అరే ఇదే ఇల్లు మనం అనుకున్నది. అరే ఇక్కడ ఫోన్ నెంబర్ ఉన్నది, మనం ఫోన్ చేద్దాం. హలో హలో అంకుల్, ఇక్కడ మీ ఇల్లు మాకు నచ్చింది, ఒకసారి వస్తారా? మీ ఇల్లు మాకు కలవాలి. హలో వచ్చేస్తున్నా. మీరేనా? మేమే ఫోన్ చేసి అంకుల్ ఒక మంచి రూమ్ చూపియండి. మా దగ్గర ఉన్నది ఒకటే రూము, 99 రూము. కానీ అలా దయ్యాలు ఉంటే ఏం కాదు, మనకి డబ్బులు వస్తాయి కదా. సరే రాండి, రూమ్ చూపి. అవును, ఇది సూపర్ ఉంది కదా. రూమ్ నెంబర్ ఎంత అవుతుంది? 99 రూమ్ నెంబర్. ఇగో గిదే ఇది బాగుంది. సరే ఇల్లు బాగుంది కదా, నేను వెళ్తున్నా. అరే బాగా వస్తుందిరా, నాకు బాగా నచ్చింది. అరే నాకు ఇల్లు అయితే ఇంకొక రూమ్ నచ్చింది. అమ్మాయి నాకు ఇది బాగా నచ్చింది. అరే నాకు నిద్ర వస్తుందిరా. సరే పారా పండుకుందాం. నాకు నిద్ర వస్తుందిరా, పండుకుందామా? సరే పారా. అరే ఇది కొత్తిల్లు కదా, ఇట్లనే ఉంటాయి, పండుకోవాలి, పొద్దుగా చూసుకుందాం. నాకు మళ్ళీ అదే భయం అవుతుంది. అరే పొద్దుగా పూజ దగ్గరకు పండుకో. ఆద్యం రెడీ అయిన వారం మనం పూజ దగ్గరికి వద్దాం. ఎందుకురా? ఎందుకంటే నిన్న ఆద్యానికి దయ్యం కళ వచ్చింది, అందుకే పూజ దగ్గరికి పోదామని చెప్పిన. అరే స్వామీజీ అడ్రస్ ఇదే, ఇక్కడనే ఉన్నాడు స్వామీజీ. కూర్చోండి. స్వామీజీ ఏంటి? స్వామీజీ మేము ఒక కొత్త ఇంటికి మనం అప్పటి నుంచి మా తమ్ముడికి దయ్య కళలు వస్తున్నాయి. మా గురువుని పంపిస్తున్నాం, ఏమన్నా అయితే మా గురుజీ అన్ని చూసుకుంటా. నేనే అసిస్టెంట్, పోదాం. మీ ఇంట్లో కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, నీకు అనుకుంటా. నాకెందుకు ఒక మంచిగా అనిపిస్తుంది, ఒకసారి మా గురుగారికి దగ్గర పంపాలి. మీ రూమ్ నెంబర్ 99. అవును, మా రూమ్ నెంబర్ 99. ఆ రూమ్ నెంబర్ మీద ఒక పెద్ద కత్తి ఉంది, అది మా గురువు గారు చెప్తారు. మీ గురువు గారు అడ్రస్ ఏంటా? మా గురువు గారు హైదరాబాద్ లో ఉంటారు. మీరేనా గురువు గారు? మీరేనా ఫోన్ చేసింది? అవును స్వామీజీ. మీ రూమ్ నెంబర్ 99 కదా? అవును, మా రూమ్ నెంబర్ 99. అయ్యి ఇక్కడ ఇక్కడ నాకు ఒక కొత్త ప్లేస్ తెలుసు, అక్కడ కూర్చుంటే ఇక్కడ పవర్స్ ఎక్కువ ఉంటాయి, మంచి ఇట్లా చేయొచ్చు. మీ రూమ్ నెంబర్ 99 కదా? అవును, దాని మీద పెద్ద కథ ఉంది. ఏంటంటే అప్పట్లో ఇద్దరు అక్కా చెల్లెలు ఉండేటోళ్ళు, వాళ్ళకి రోజు గొడవలు అయ్యేది. ఒక రోజు బాగా పెద్ద గొడవ అయింది. అది అప్పుడు ఎల్లర్ సిస్టర్ ఏమో ఎంగన్ సిస్టర్ని చంపేసి ఎల్లర్ సిస్టర్ సూసైడ్ వేసుకుంది. ఆ దయ్యాలే ఆ రూమ్లు ఉన్నాయి, అదే అందుకే మీకు ఎట్లా అవుతుంది. అవునా, మా ఓనర్ నాకు ఏం చెప్పలేదు. అవునా, మీకు ఓనర్ ఏం చెప్పలేదు? సరే, నేను ఓనర్కి ఫోన్ చేస్తున్నా, ఆగండి. హలో, ఓనర్ అంకుల్ ఒకసారి పైనకి వస్తారా? మాతో ఒక పెద్ద పని. వస్తున్నా, వచ్చేసిన చెప్ప. ఓనర్, మీ రూమ్ లా 99 రూమ్ లా దయ్యాలు ఉన్నాయి, నిజం చెప్పు. ఏమా రూమ్ లా లేవు. ఓనర్ నిజంగా చెప్పు, లేకపోతే నేను పోలీసులో కంప్లైంట్ ఇస్తా. వద్దు చెప్పకండి, నేను డబ్బుల కోసమే ఆశ చేసిన. సరే, మేమేం చెయ్యం, మేము ఇప్పుడే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. బాయ్. అరే ఈ ఇల్లు ఖాళీ చేసి అన్ని తీసుకోదాం, పారా. Part 2B continue.